మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభాభినందనలు. మీనరాశి వారికి ప్రేమపూర్వక అభినందనలు. రాసుల్లో మీరు చివరి రాశానంటే కానీ మీ లక్షణాలు చాలా ఎప్పుడూ ముందుంటాయి. ఆగస్టు నెలలోకి అడుగుపెట్టేశాము. ముందుగా మీనరాశి వారికి సహజ లక్షణాలు ఒక్కసారి చూస్తే మీనరాశి అంటేనే జలరాశి. మీనరాశిలో పుట్టిన చాలామందికి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో మీ ఆలోచనలు కూడా అంతే లోతుగా ఉంటాయి. లోతైన మనుషులు మీరు. ఎంతో సృజనాత్మక, ఇతరులపై ప్రేమ, కరుణ కలిగి ఉంటారు. మీరు ఊహాలోకంలో విహరించడానికి ఇష్టపడతారు. అలానే మీరు ఆచరణాత్మకంగా లేనివారని కాదు. చాలా సందర్భాల్లో మీరు లోకజ్ఞానం ఉన్నవారే. మనుషుల మనసులను ఇట్టే పసిగట్టగలుగుతారు. అదే మీకున్న గొప్ప లక్షణం. అయితే ఒక్కోసారి అనవసరం విషయాలు ఎక్కువగా కంగారు పడటం, భావోద్వేగాలకు ఎమోషనల్ అయిపోవటం మీకున్న చిన్న బలహీనత. అచంచలమైన నమ్మకం ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ అదే కాపాడుతుంది. ఇతరుల పట్ల చాలా కరుణతో ఉంటారు. ఎదుటివారి కష్టాన్ని సులభంగా అర్థం చేసుకునే మనస్తత్వం మీకే ఉంటుంది. సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఒక్కోసారి అదే ఇబ్బంది పెడుతుంది. ఈ చిత్రలేఖనము, సాహిత్యము, సంగీతము, ఊహాశక్తి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా అలా ఫింగర్ టిప్స్ మీద చేసేస్తారు. మీరు ఇంట్యూషన్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఇలా జరగబోతోందని ఊహించి చెప్పగలిగిన శక్తి మీకు ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో మీరు దిట్ట. అందరితో కలిసి మెలిసిపోగలిగిన మచ్చ నడక మీది. వాస్తవానికి దూరంగా ఉండరు. కొన్నిసార్లు మీరు ప్రపంచం ఎదుర్కోవటానికి బదులుగా తమ సొంత ఊహల్లో ఉండటం ఇష్టపడతారు. చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడటం, సున్నితమైన మనస్తత్వం అంటే సెన్సిటివ్గా ఉండటం ఒక రకమైన ఇబ్బందికరం మీతో. మీరు దేనికైనా నిర్ణయించుకోవడానికి సమయం పడుతుంది. ఇతరుల ప్రభావానికి లొంగిపోతారు. అంటే కొంచెం మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళ ప్రేమ కోసము, వాళ్ళ ఆత్మీయత కోసము, వాళ్ళ అభిమానం కోసము మిమ్మల్ని మీరు కొంచెం బాధ పెట్టుకుంటారు. అది తగ్గించుకోవాలి మీరు. ఈ ఆగస్టు మాసంలో గ్రహగతులు గమనిస్తే మనం మీనరాశి వారికి రాహు మీ రాశికి ద్వాదశ స్థానంలో ఉంటును మొదటి భావంలో ఉండటం వల్ల మీరు కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. కుజుడు 4వ స్థానంలో, శుక్రుడు 7వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉండి, బృహస్పతి 5వ స్థానంలో ఉండి కొంత ఊరట కలిగిస్తారు. అలాగే గ్రహ స్థితిగతులు చెబుతున్నది ఒకటే. ఈ నెలలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా కెరీర్ అంటే ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. కుజుడు 4వ స్థానంలో ఉండి 7 మరియు 10వ స్థానాలపై దృష్టి పెడుతున్నాడు. దీనివల్ల ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారుల దగ్గర పనితీరు నిరూపించుకోవడానికి సాధన కష్టం ఎక్కువ పడాల్సి వస్తుంది. ఆ సమయంలో మీరు మాట్లాడే మాటల్లో చాలా స్పష్టత ఉండాలి. ఆవేశంలో ఎవరిని ఏమీ అనొద్దు. ముఖ్యంగా పని ప్రదేశంలో ఎవరిని అన్నారన్న కఠినమైన మాటలు వాడితే అది మీకే నష్టం కలిగిస్తుంది. మీ పని మీద దృష్టి పెట్టండి. నెల చివరిలో ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. మీ పని చూసి మీ పై అధికారులు మెచ్చుకునే రోజు దగ్గరలోనే ఉన్నాయి. ఇక వ్యాపారం చేసేవారికి నెలలో మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో మాత్రం జాగ్రత్త, పార్ట్నర్స్తో. కార్యాలయంలో అయితే మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు పెరుగుతాయి. సహనము వహించడం చాలా, అంటే కొంచెం ఓర్పు వహించండి. ఇక ఆర్థిక విషయం చూస్తే ఈ నెల మీకు ఒకవైపు లాభాలు, మరోవైపు ఖర్చులు ఒకే విధంగా ఉన్నాయి. రాహువు 12వ ఇంట్లో వ్యయంలో ఉండటం వల్ల ఖర్చులు అదుపు ఉండవు. మీరు అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది. ఆందోళన చెందాలని పనేం లేదు. ఎందుకంటే కుజుడు, సూర్యుడు, బృహస్పతి గ్రహాల అనుకూలత వల్ల ధనలాభం పెరుగుతోంది. అదే స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే మీ చేతిలో డబ్బులు వస్తూనే ఉంటాయి. కాకపోతే అవి చేతిలో నిలబడవు. మీరు ఏదైనా భూమి కొందామనుకున్నా, వాహనం మారాలనుకున్నా ఈ నెలలో సాధ్యపడే అవకాశం అయితే ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన షేర్లలోనే పెట్టండి. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ నెల ద్వితీయార్థంలో ప్రయత్నించడం అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత పాటించండి.
అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా భవిష్యత్తులో కొంత పొదుపు చేసుకోండి. పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అప్పు ఇచ్చేటప్పుడు నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు తన నీచ రాశి అయిన కన్యలో వ్యయంలోకి 12వ ఇంట్లో ఉండటము, అంటే ఖర్చు పెరగటము, 6వ ఇంట్లో ఉన్న శని కూడా, కుజుడు కూడా 12వ ఇంటి అయిన తమ దృష్టిని సారించటం వల్ల మీ పరస్పర గ్రహ రూపంలో జేబులోంచి డబ్బులు నీళ్లలాగా ఖర్చు అయిపోతాయి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీ చేతిలో ఉన్న ఆర్థిక స్తోమత కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాటి కోసం కొత్తగా అప్పు అంటే రుణం చేసి లోన్ పెట్టి ప్రాజెక్ట్ మొదలెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీకు అద్భుతమైన గుడ్ న్యూస్ కూడా ఉందండి. మీ 10వ ఇంట్లో ఉన్న గురువు సూర్యుడు అలాగే 11వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల మీ ఆదాయం కూడా అంతే రేంజ్లో పెరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖున తర్వాత సూర్యుడు 22వ తారీఖు తర్వాత బుధుడు మీ లాభస్థానంలో 11వ ఇంట్లోకి రావటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా రాకెట్లా పుంజుకుపోతుంది. అంటే ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ అయిపోయి డోలాయమానంగా పడ్డారో అంత విధంగా మళ్ళీ పుంజుకుంటుంది. ఈ అద్భుతమైన గ్రహ కలయిక వల్ల మీరు విపరీతమైన ఖర్చుల నుండి చాలా సులభంగా బయటపడతారు. మీరు దాచుకున్న డబ్బుల నుంచి కూడా కొంత లాభం వస్తుంది. అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మాత్రం కాస్త ఆచి తూచి 1-2 సార్లు ఆలోచించండి. వీలైతే పెట్టుబడి పెట్టకుండానే ఉండండి. వ్యాపారంలో పెట్టుకోవచ్చు. ఆర్థికంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలాదాయ ఫలితాలను కలుగజేస్తోంది కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ఈ నెల ఖచ్చితమైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం అయితే చేయొద్దు. శుక్రుడు 12వ ఇంట్లో నిజ స్థానంలో ఉండటం అనేది కొన్ని శారీరక రుగ్మతలను కలిగిస్తుంది. దీనికి తోడు వక్రించిన శని మరియు కుజుడు దృష్టి కూడా 12వ ఇంటిపై పడటం వల్ల మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులు, ఒంటి మీద ర్యాషెస్ రావటము, లేదా మీలో కొంచెం ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పడిపోవటం జరగవచ్చు. 2వ సగంలో మీ 5మ స్థానంలో సూర్యుడు, బుధుడు, రాహు ప్రభావం వల్ల ఉదర సంబంధం అంటే అబ్డామిన్కి సంబంధించిన గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అజీర్తి లాంటివి జరగవచ్చు. కాబట్టి చిన్నపాటి అనారోగ్యం కనిపించినా సరే చిన్నదే కదా అనకుండా పెద్ద కట్టెతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడండి. చక్కగా మంచి పోషకాహారం తీసుకోండి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ నుంచి చాలా సులభంగా బయటపడడానికి ఈ సమీకృత ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఇక వివాహము, కుటుంబ విషయానికి వస్తే ఎవరైనా కొత్తగా ప్రేమలో పడతారో, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ నెల అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే 5వ ఇంట్లో ఉన్న రాహు మీ ప్రేమను బాగా పెంచుతాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ని కలగజేస్తాడు. 5వ ఇంటి అధిపతి అయిన శని 6వ ఇంట్లో వక్రీకరించి ఉండడం వల్ల ఇద్దరి మధ్య పనికి మాలిన చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతాయి. అంటే ఇటు ప్రేమ, అటు గిల్లికజ్జాలు. మీ మధ్య కాస్త మానసిక దూరం దానివల్ల పెరుగుతుంది. ఆగస్టు ద్వితీయార్థంలో సూర్యుడు, బుధుల ప్రభావం వల్ల మీ బంధంలో ఒడిదుడుకులు మరింత పెరగవచ్చు. రాహువు మీ 5మ స్థానంలో ఉండటం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు తీయని మాటలతో అద్భుతమైన కవర్ చేసే టాలెంట్ కలిగిన మీ ప్రియమైన వారిని చాలా గోముగా బొజ్జగించి ఒప్పిస్తారు. ఇక వివాహ విషయం గడుపుతున్న వారికి ఈ నెల మీకు చాలా బాగుంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఆనందంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఈ రకంగా మీ మధ్య ఉన్న దూరం ఇట్టే తగ్గిపోయి మీ బంధం మునుపటి కంటే 100 రెట్లు బలంగా మారుతుంది. కాబట్టి అలాగే 6వ ఇంట్లో ఉన్న శని ప్రభావం మీ జీవిత భావం కాస్త అనారోగ్యం కలిగినప్పటికీ కూడా మీ స్పెషల్ కేర్ తీసుకుని మీ ప్రేమతో ఆవిడని జయించేస్తారు. ఆ ఆరోగ్యం ఆవిడకి తెలియదు, అనారోగ్యం. అందుకని దీనివల్ల కుటుంబంలో అందరి మధ్య ఒక అద్భుతమైన అవగాహన, సామరస్యం పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరందరూ ఈ ఆగస్టు మాసంలో అత్యుత్సాహంగా ఒక ప్రేమైక జీవనం గడుపుతూ ఆర్థికంగా కొంచెం డల్ అయినట్టుండి అద్భుతంగా ఆదాయం పెరగడం వల్ల దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ధన్యవాదాలు.